Could be us. So back to what I was saying. Could be us. పొగ తాగటం, మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్, డ్రింకింగ్ ఇంజూరియస్ టు హెల్త్. ఫ్రెండ్స్ చూశారు కదా, ఇప్పుడు ఇంతసేపు దాదాపు మనం 2 రోజుల పాటు ప్రయాసపడి మందమరి ఏరియాలో ఉన్నటువంటి రామకృష్ణపూర్ ఏరియా హాస్పిటల్లో సంపూర్ణంగా దాదాపు మీకు చూద్దామనే ప్రయత్నం నాది, చూపించాము కూడా. మరి చివరిగా మరి ఈ ఆసుపత్రి సంబంధించిన ప్రధాన వైద్యాధికారి అడిషనల్ సిఎంఓ ఉషారాణి గారి దగ్గర మనం ఉన్నాం. వారిని అడిగి వారి భవిష్యత్ ప్రణాళికలు ఏమిటి, వారు రోగుల పట్ల, పేషెంట్ల పట్ల ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు, ఎటువంటి సహాయ సహకారాలు అందిస్తున్నారు అనే విషయం తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్. మేడం గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. మేడం, మీ ఆసుపత్రిని దాదాపు 2 రోజుల పాటు వీడియో షూటింగ్ చేశాము. ఎక్కడ చూసినా కూడా మరి రోగులు కానీ, మీ ఆసుపత్రిలో శుభ్రత, పరిశుభ్రత కానీ, రోగులు మీ పట్ల అంటే డాక్టర్ల పట్ల, వైద్య సిబ్బంది, పారా మెడికల్ సిబ్బంది పట్ల చాలా సానుకూల దృక్పథంతో ఉన్నారు. మరి ఈ క్రమంలో మీరు భవిష్యత్తులో అంటే మీరు పదవి బాధ్యతలు స్వీకరించాక చేసిన పనులు ఏమిటి, ఈ భవిష్యత్తులో ఏం చేయబోతున్నారు అనేది మా వ్యూవర్స్కి ఒకసారి తెలియజేయండి. ఏరియా హాస్పిటల్ ఆర్కేపీ వైద్య బృందం తరపున అండ్ పారామెడికల్ స్టాఫ్ తరపున అందరికీ, వ్యూవర్స్ అందరికీ నా నమస్కారం. మీ అందరికీ తెలుసు, ఏరియా హాస్పిటల్ ఆర్కేపీ 140 బెడెడ్ హాస్పిటల్. ఇందులో దాదాపుగా అన్ని స్పెషాలిటీస్ ప్రస్తుతం రన్ అవుతున్నాయి. జనరల్ ఫిజిషియన్, జనరల్ సర్జరీ, ఆర్థో సర్జరీ, తర్వాత స్కిన్ స్పెషలిస్ట్, చెస్ట్ ఫిజిషియన్, గైనకాలజిస్ట్ 2 ఉన్నారు, తర్వాత ఎనస్థెటిస్టులు 3 ఉన్నారు, డెంటిస్ట్ మేడం ఉన్నారు, సైక్రటిస్ట్ సార్ ఉన్నారు. సో ఇంచుమించుగా అన్ని స్పెషాలిటీస్, ఆఫ్థాల్మాలజిస్ట్ ఉన్నారు. అన్ని స్పెషాలిటీస్ చాలా మంచిగా రన్ అవుతున్నాయి. తర్వాత ఇంకా కొన్ని ఏమన్నా మేడం కూడా, సిఎంఓ మేడం కూడా ఈ మధ్య మనకు పెడిటిషన్స్ అన్ని రిటైర్ అయిపోయారు ఆయన ఒక 1 మంత్ బ్యాక్. అది కూడా ఇమ్మీడియట్గా యుద్ధ ప్రాతిపదిక మీద మేడం గారు పెడిటిషన్ పోస్ట్, ఈఎన్టీ డాక్టర్ పోస్ట్ కూడా మనకి త్వరలో ఫిల్ చేస్తున్నారు. అలాగే మిగతా మెడికల్ ఆఫీసర్స్ కూడా మనకి రెగ్యులర్గా ఫిజిషియన్ ఓపీ కానీ, సర్జికల్ ఓపీ కానీ, ఆర్థో ఓపీ కానీ మనకి మెడికల్ ఆఫీసర్స్ చక్కగా ఎఫిషియెంట్గా చాలా ప్రతిభతోటి రన్ చేస్తున్నారు. వాళ్ళకి సహాయార్థం ఇంకొంచెం స్ట్రెంగ్త్ ఇంప్రూవ్ చేసి ఇంకా బెటర్ సర్వీసెస్ ఇవ్వడానికి సుజాత మేడం గారు మనకి షార్ట్లీ ఒక 30 మెంబర్స్ డాక్టర్స్ రిక్రూట్ చేయడానికి కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అలాగే ఇంకా స్పెషలిస్ట్ సర్వీసెస్ అభివృద్ధి చేయడానికి స్పెషలిస్ట్ రిక్రూట్మెంట్లు కూడా త్వరలోనే జరుగుతున్నాయి. ఇంకా మనకి ఇంతకుముందు కొంచెము ఫిజియోథెరపీ యూనిట్ కొంచెము పాత ఎక్విప్మెంట్తో ఉండేది. మన బలరాం సార్, సిఎండి బలరాం సార్ ఇమ్మీడియట్గా ఇన్స్టాంట్గా 22 lakhs శాంక్షన్ చేసి మనకు మొత్తం న్యూ ఎక్విప్మెంట్ తెప్పించిన విషయము, అది మనం వాడుతున్న విషయం మీ అందరికీ తెలుసు. మనం అందరం దాన్ని ఎక్స్పీరియన్స్ అవుతూ ఉన్నాము. అలాగే ఆ 22 lakhsతో పాటు ఇంకా ఒక 15 లక్షల దాకా మళ్ళీ కొత్తగా ఫిజియోథెరపీ ఎక్విప్మెంట్ వచ్చింది. అది కూడా మనము దాదాపుగా ఫిజియోథెరపీ డిపార్ట్మెంట్ మొత్తము మోడర్నైజ్ అయింది. చాలా చక్కటి సర్వీసెస్ అందిస్తున్నారు. 2 ఫిజియోథెరపీ ఎంప్లాయీస్ ఉన్నారు. ఎవ్రీడే 50 to 60 ఓపీ రన్ అవుతుంది. ఫిజియోథెరపీ కూడా చక్కటి సర్వీసెస్ అయింది. తర్వాత మనము హాస్పిటల్ చూసుకుంటే మొత్తం రెనోవేషన్ చేసుకున్నాము. ఫేజ్ బై ఫేజ్ మొత్తం అన్ని వార్డ్స్ కానీ, క్యాజువాలిటీ కానీ, ఆపరేషన్ థియేటర్ కానీ మొత్తము టోటల్గా హాస్పిటల్ ఒక రకంగా చెప్పాలంటే కొత్త హాస్పిటల్ లాగా మొత్తం రెనోవేషన్ చేసుకున్నాము. తర్వాత మనకు తెలుసు కరోనా పీరియడ్లో సిఎండి సారు, డైరెక్టర్స్ అందరూ కలిసి మనకి ఎంతో చక్కటి ముందు చూపుతోటి మనకి ఎటువంటి ఇబ్బంది రాకుండా ఆక్సిజన్ ప్లాంట్, తర్వాత మనకి సెంట్రల్ పైప్ లైన్ సిస్టము, సెంట్రల్ ఆక్సిజన్ సిస్టమ్ ఇవన్నీ ఎస్టాబ్లిష్ చేసి టోటల్గా మోడర్నైజ్ చేయడము, ఆధునీకరించడము జరిగింది హాస్పిటల్ని. అలాగే ఈ మధ్య మనకు ఎస్టీఓ సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ కూడా పర్ఫెక్ట్గా రన్ అవుతుంది. సో దానివలన మనకి హాస్పిటల్లో జనరేట్ అయిన వ్యర్థమంతా చక్కటిగా క్లెన్సింగ్ అయ్యి మనము ప్రకృతిలోకి అది మళ్ళా వాడుకోవడానికి, ఆ నీటిని వేస్ట్ చేయకుండా వాడుకోవడానికి రీసైక్లింగ్ జరుగుతుంది. ఇలా ఎన్నో మనము క్లెన్లీనెస్ విషయంలో కానీ, హాస్పిటల్ ప్రెమిసిస్లో కానీ మొత్తము చక్కటి క్లెన్లీనెస్ అండ్
మెయింటైన్ చేసి స్టాండర్డ్స్ ఇంప్రూవ్ చేయడానికి సాధ్యమైనంత మన ప్రయత్నాలు మనం చేస్తూనే ఉన్నాము. ఆపరేషన్ థియేటర్ కూడా టోటల్‌గా మొత్తం రెనోవేషన్ జరిగింది. టోటల్ మొత్తం మనం ఏవేవైతే ఆర్థో సర్జన్స్ కానీ, గైనకాలజిస్ట్‌లు గానీ, జనరల్ సర్జన్ కానీ కావాల్సిన ఎక్విప్‌మెంట్ అంతా ఎప్పటికప్పుడు కొత్తగా ఆధునీకరించడం జరుగుతుంది. వాళ్ళు అన్ని సర్జరీస్ చక్కగా జరుగుతున్నాయి. కంటి డాక్టర్ కూడా ఉన్నారు మనకి. ఆఫ్థాల్మాలజీ సర్వీసెస్ కూడా సర్జరీస్ కూడా జరుగుతూ ఉన్నాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్. మేడం మరి మీ పరిధిలో ఎన్ని డిస్పెన్సరీలు నడుస్తున్నాయి మేడం? మనకు ఒకటి కేకే1 డిస్పెన్సరీ ఉంది. అండ్ ఇక్కడ బి జోన్ ఒకటి అండ్ R&D డిస్పెన్సరీస్ ఈ 3 మన పరిధిలో ఉన్నాయి. ఇప్పుడు శ్రీరాంపూర్ మీ పరిధిలోకి రాదా? అంటే శ్రీరాంపూర్ ఏరియా కిందకి వస్తుంది. అచ్చా అచ్చా అచ్చా. అంటే ఓల్డ్ అండ్ సోల్గా ఇప్పుడు శ్రీరాంపూర్లో రోగులు చూడాలంటే ఆర్కేట్ డిస్పెన్సరీ చూడాలా? అంటే ఫస్ట్ అది దగ్గరలో కాబట్టి ఇమీడియట్ గా వాళ్ళు అక్కడికి అప్రోచ్ అవుతారు. ఓకే. అయిన తర్వాత అవసరాన్ని బట్టి స్పెషలిస్టుల అవసరం అయితే మనకి ఏరియా హాస్పిటల్ పంపిస్తారు. అలాగే ఇంకొక విషయం మీకు తెలియదలుచుకుంది ఏంటంటే ఈ హాస్పిటల్ 87లో స్టార్ట్ అయింది. అప్పటి వైరింగ్ మనము హాస్పిటల్ని అధునాకరించే ప్రయత్నంలో వైరింగ్ మొత్తం టోటల్ గా రెనోవేషన్ చేయాలని జిఎం గారు సేఫ్టీ కోసం, పేషెంట్స్ యొక్క సేఫ్టీ అండ్ అందరి సేఫ్టీ గురించి ఇంచుమించుగా 80 lakhs మనకు హాస్పిటల్ వైరింగ్, ఎస్పెషల్లీ వైరింగ్ కోసమే శాంక్షన్ చేయించి నోట్ అంతా అప్రూవల్ అయ్యి మన జిఎం జనరల్ మేనేజర్ మందమరి జిఎం మనోహర్ గారు దాన్ని ఇప్పుడు రెడీ టు ఇంప్లిమెంటేషన్ స్టేజ్లో ఉంది. త్వరలోనే మనకి టోటల్ హాస్పిటల్ కూడా కొత్త వైరింగ్ వచ్చేస్తుంది. దానివల్ల మనం వర్షాకాలంలో కానీ ఎటువంటి ఎలక్ట్రికల్ షాక్లు అలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యగా సార్ దీనికి మనము వైరింగ్కి 80 lakhs మనము శాంక్షన్ చేయించారు. ఏరియా ఇంజనీర్ నాగరాజు గారి యొక్క చెప్పిన సలహా మేరకు మేము నోట్ పెట్టడం జరిగింది. జిఎం గారు దాన్ని ఇమ్మీడియట్గా ఫాలోఅప్ చేసేసి నోట్ అప్రూవ్ చేయించారు. సో మనకి టోటల్ హాస్పిటల్ కొత్త వైరింగ్ రాబోతుంది షార్ట్లీ. వితిన్ 10 to 15 days స్టార్ట్ అవుతుంది. 2-3 monthsలో మొత్తం టోటల్ హాస్పిటల్ కొత్త వైరింగ్ వస్తుంది. అలాగే ఇంకా జిఎం మనోహర్ గారు మన పైన సిఎండి సార్, డైరెక్టర్ సార్ యొక్క సహకారంతో టోటల్ హాస్పిటల్ వార్డ్స్ అన్నిటినీ ఏసీ చేసేసారు. మొత్తం అన్ని వార్డ్స్ ఇప్పుడు మెడికల్ వార్డు కానీ, ఫీమేల్ మెడికల్ వార్డు, మేల్ మెడికల్ వార్డు, ఆర్థో వార్డు, సర్జికల్ వార్డు అన్నీ కూడా టోటల్గా కొత్త ఏసీస్ 47 ఏసీలు కొత్తవి ఈ సంవత్సరం మనము ఈ సమ్మర్కి ముందు ఇన్స్టలేషన్ చేసుకోవడము, మనోహర్ సార్ జిఎం గారి చేతుల మీదుగా దాన్ని మనం స్టార్ట్ చేసుకోవడము, ఈ మొత్తం ఈ సమ్మర్ మొత్తం పేషెంట్స్ ఎటువంటి ఇబ్బంది లేకుండా 47 ఏసీలు మనము ఇన్స్టలేషన్ చేయడం వల్ల చక్కగా వాళ్ళు ఈ సమ్మర్లో హ్యాపీగా మన సర్వీసెస్ వాళ్ళు ఎంజాయ్ చేయడానికి అవకాశం కలిగింది. ఓకే మేడం, చివరిగా మరి మీ తోటి వైద్య సిబ్బందితో కానీ అలాగే ట్రేడ్ యూనియన్ నాయకులతో కానీ ఎటువంటి ఏమన్నా సమస్యలు ఎదుర్కొనే సందర్భాలు ఏమైనా ఎదురైనాయా మీకు? నాకు చాలా గర్వంగా ఉంది. నాకున్న టీం, హాస్పిటల్ టీం, డాక్టర్స్ అందరూ చాలా మంచి డాక్టర్స్, వెరీ కోఆపరేటివ్. ఎవరు ఏ పని ఎలా చేయగలరో, ఎప్పుడు ఎలా చేయాలో వాళ్ళకి చక్కగా తెలిసి ఎవరు చెప్పాల్సిన పని కూడా లేదు. ది బెస్ట్ పాసిబుల్ సర్వీసెస్ రౌండ్ ద క్లాక్ 24 గంటలు 360 రోజులు వాళ్ళు లీవులు కూడా పెట్టారు. మొత్తం సర్వీసెస్, డెడికేటెడ్ సర్వీసెస్. మేము ఎక్కడ దూరంగా కూడా ఉండము, కాలనీ ఒక అడుగు దూరంలోనే ఉంటాం హాస్పిటల్కి. ఇట్లా కాల్ పెట్టగానే ఇట్లా పేషెంట్ అవసరము అని చెప్పగానే వితిన్ 2 to 3 minutesలోనే మనము పేషెంట్స్కి సర్వీస్ చేయడానికి డాక్టర్స్ అందరూ 24 గంటలు అవైలబుల్గా ఉంటారు. దానివలన మనకి డాక్టర్స్ నుంచి నాకు చక్కటి సహకారం ఉంది. ఇంకా యూనియన్ లీడర్స్ కూడా వాళ్ళు కార్మికుల కోసమే, మనము కార్మికుల కోసమే, ఇద్దరిది ఇంచుమించుగా మనం ఇద్దరి టార్గెట్ ఒకటే, ఇద్దరు కార్మికులు హ్యాపీగా ఉండాలని. వాళ్ళ బేసిక్ కాన్సెప్ట్ కూడా కార్మికులు ఇబ్బంది పడద్దు అనేది. మన బేసిక్ కాన్సెప్ట్ కూడా కార్మికులు ఇబ్బంది పడద్దు అని. కాబట్టి మాకిద్దరికి ఎక్కడ కాన్ఫ్లిక్ట్ కానీ ఏమీ ఉండదు. మేమేమన్నా మిస్ అయినా అడిగింది మేము చేయలేనప్పుడు కార్మికుల దృష్టిలోకి వస్తుంది, నాయకుల దృష్టిలోకి వస్తుంది, వాళ్ళు తీసుకొస్తారు. మేము ఇమ్మీడియట్గా దాని మీద ఎవాల్యుయేషన్ చేస్తాము. అది ఖచ్చితంగా అవసరమైతే తప్పనిసరిగా మేము దాన్ని ఇంప్లిమెంట్ చేసేసి పేషెంట్ కార్మికుడికి హ్యాపీగా ఉండేటట్టు, అతని ఆరోగ్యం సురక్షితంగా ఉండేటట్టుగా చూసుకుంటాము. ఓకే మేడం, సింగరేణి ఏరియాలోనే రామకృష్ణపూర్ ఏరియా హాస్పిటల్ ఒక మంచి గుర్తింపు అనేది ఉంది. దాన్ని ఇలాగ మీరు కంటిన్యూ చేస్తున్నందుకు మీకు ప్రత్యేకమైన అభినందనలు. చివరిగా మేడం, మీ దగ్గర
పారిశుద్ధ సిబ్బంది కొరత ఉన్నట్టు మా పరిశీలనలో తేలింది. ఎంతవరకు సమంజసం మేడం అది? అది కూడా థ్యాంక్స్ ఫర్ ఆస్కింగ్ మీ దిస్ క్వశ్చన్. దీనికి కూడా నేను ఒక కొత్తగా నోట్ పెట్టాను. ఆ నోట్లో మళ్ళీ ఎక్స్ట్రా ఇంతకుముందు మనకు ముగ్గురు ఉండేవాళ్ళు కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ లో, దానికి ఎక్స్ట్రా అడిషనల్ గా ఇంకొక 7గురిని కూడా మనం యాడ్ చేసాం. అంటే 10 మందికి శాంక్షన్ కి నోట్ మన జిఎం మనోహర్ సార్ సైన్ పెట్టారు. అలాగే సీఎంఓ మేడం కూడా ఇవాళ సైన్ పెట్టేస్తున్నారు. అది తొందరలోనే అప్రూవ్ అయ్యి వస్తుంది. సో మనకు ఈ బోర్డులో అన్ఫిట్ అవ్వడం కానీ రిటైర్మెంట్ వలన జరిగిన కొరతకి ఇమీడియట్ గా మనము ముందు చూపుతోటే మనం నోట్ పెట్టడము, అది నోట్ ప్రాసెసింగ్ లో ఉంది. సీఎంఓ మేడం కూడా క్లియర్ చేశారు. అది త్వరలోనే అది కార్యరూపంలోకి దాలుస్తుంది. ఓకే మేడం, చాలా చక్కటి విషయాలు చెప్పారు. వీ ఫీల్ వెరీ హ్యాపీ. మా ఛానల్ ద్వారా కూడా మీకు గ్రీటింగ్ తెలియజేస్తున్నాం. ఎందుకంటే అద్భుతమైన రీతిలో మీ ఆసుపత్రిని మేము దర్శించడం జరిగింది. మీరు చక్కటి విషయాలు కూడా తెలియజేశారు మా వ్యూయర్స్కు, సింగరేణి కార్మికులకు. మీకు ప్రత్యేకమైన వందనాలు. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్.